నమస్తే మిత్రులారా, బనకచెర్ల వివాదం పైన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏం స్టెప్ తీసుకుందంటే ఏం తీసుకోలేదు. మా వల్ల ఏం కావట్లేదు, కేటీఆర్ గారి ముచ్చట వస్తుంది. ఇన్ని రోజులుగా కేసీఆర్ గారి మీద పాడిన పాట ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారు లోకేష్ గారిని ఎందుకు కలిశారు? అరే ఒక్కడి మాట చెప్పుకోవాలంటే నిజానికి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఉండగా ఇప్పుడు బనకచెర్లను ఆపే దమ్ము వీళ్ళకే ఉంది. ప్రజలందరూ కలిసి అన్ని పవర్స్ వీళ్ళ చేతుల్లోనే పెట్టారు. కానీ దీన్ని కొట్లాడమంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా మిత్రులారా? ఏం చేస్తారో తెలుసా? మా వల్ల ఏం కావట్లా, మేమంతా కేసీఆర్ గారు సంతకం పెట్టొచ్చిర్రు, ఏం చేయాలని ఏం కావట్లే అనుకుంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి బనకచెర్ల పైన కేసీఆర్ గారు ఒక యుద్ధం అంటే కాళేశ్వరం అన్నిటిపైన ఏవైతే బరాజులు ఉన్నాయో వాటిని మోకాలు అడ్డుపెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ఉరికిచ్చి ఆంధ్రప్రదేశ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టును గ్రాండ్ చేసిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పదే ఢిల్లీకి పోయిందే కాళేశ్వరాన్ని పడవ పెట్టి బనకచెర్లను బతికేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఢిల్లీకి పోయారు. అది పోని భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వారు ఏం మాట్లాడతారో ఒకసారి వినుకునే ప్రయత్నం చేయండి. అయ్యా కేటీఆర్ గారు, దొంగతనంగా రాత్రి పూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు? కేటీఆర్ గారు బయటకు వచ్చేసి బనకచెర్ల కడతా ఉన్నారు, తెలంగాణ ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు. నాయన అది పారకచెర్ల కాదు, బనకచెర్ల అంటే బనకచెర్ల అని కూడా క్లియర్గా తెలియదు. కానీ కేటీఆర్ గారి గురించి మాట్లాడడానికి బయలుదేరారు. మీరు నీట్ల గురించి మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి నేర్పడానికి మీరు బయలుదేరారు. అందుకనే ఇంట్లో కూర్చొని అది ఫడకచెర్లనా వనకచెర్లనా బనకచెర్లనా అని తెలుసుకొని రావాలి బయటికి. వినండి, మంచిగా ఉంటుంది మనది. 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధా పోతున్న నీళ్ళే కదా మేము కట్టుకుంటున్నాం అంటే రాత్రి పూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరే బనకచెర్ల రండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా మూసుకేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చులే మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. అయితే ఈయన ఏమంటాడంటే నారా లోకేష్ గారితో మీరు రహస్యంగా భేటీ అయి కలిసి పొద్దుగాల చూస్తే నారా లోకేష్ గారు కాళేశ్వరం నీళ్లు కిందికి పోతున్నాయి కదా, మేము వాడుకుంటే ఏమైతుంది అని చెప్తుంటే మేము నీళ్లు తీసుకుపోతున్నాం, ఏం ప్రాబ్లం అని ఆ లోకేష్ గారు చెప్తా ఉన్నాడు అని ఈయన మాట్లాడడం జరిగింది. నిజానికి ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. కాళేశ్వరం పడవ పెట్టింది వీళ్ళే. కాళేశ్వరం గేట్లు దింపడానికి వీళ్ళకేం బాధ? నీళ్ళు ఆపి తెలంగాణకు మళ్లించే ప్రయత్నాలు వీళ్ళు చేయాలి కానీ కేటీఆర్ చేస్తారట. అంటే వీళ్ళు అధికారం లేరు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకా ఎన్ని రోజులు మబ్బు పెడతారు, ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా ఆగం చేస్తారు తప్ప. ఇక్కడ మీరే చూసుకోవచ్చు మిత్రులారా, ఆగం పాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని సర్వం ముంచెత్తేదే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏముంటుండే తెలివి అనుకుంటాడా, తెలివి తక్కువ మాట్లాడుతూ ఉండా, ఏందో అర్థం కాని పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఫడకచెర్ల అంటుండే నాకు ఆనే డౌట్ కొట్టింది. ఇది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రాసిచ్చిన స్క్రిప్ట్ని రాత్రంతా బట్టి పట్టుకొని వచ్చిండు. ఎట్లాగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక వడ్డు మీదనే అవగాహన ఉండదు, మళ్ళీ బనకచెర్ల అని పెద్ద పేరు మీద ఎక్కడ అవగాహన ఉంటుంది అనే డౌట్ నాకు ఎప్పుడో మొదలైంది. అయితే ఇక్కడ ఏం జరిగింది మిత్రులారా అంటే కాళేశ్వరాన్ని పడవ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి నీళ్ళను దాసోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీళ్ళందరూ నీళ్ళను ఆపండి అంటే వీళ్ళు ఒప్పందాలు చేసుకుని ఆల్రెడీ సంతగా కూడా పెట్టొచ్చిర్రు. గోదావరి కృష్ణ బేసిన్ల పైన నీళ్ళు ఏవైతే పారుతున్నాయో ఆ నీళ్ళ మొత్తం కింద వృధాగా పోతున్నాయి, దాన్ని ఏపీ మళ్లించుకునే ప్రయత్నంలో ఉండేటట్టుగా వీళ్ళు సంతకాలు పెట్టొచ్చిర్రు. ఇప్పుడేమో మా వల్ల ఏం కావట్లేదు, కేటీఆర్ చేసిండు. విచిత్రం కాకపోతే లోకేష్ని కేటీఆర్ కలిస్తే ఏం బాధ వీళ్ళకు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన అధికారం లేడు కదా, రాష్ట్ర ప్రయోజనాల్లో కొట్లాడేది ఆయన, రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేది వీళ్ళేనా. ఆయన ప్రతిపక్షంలో ఉండి బనకచెర్ల మీద సంతకాలు పెట్టించుండట. అంటే మీ పేర్లు జరుగుతలేవా అంటే మీరు పనికిరారా? ఏ విచిత్రం అబ్బా, ఎట్లా అనిపిస్తుందంటే వీళ్ళ ముచ్చట చూస్తే రంగు రత్నాలు వీళ్ళైతే విచిత్రమైన మనసులు అబ్బా చెప్పుకోవాలంటే.